మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1222. ఈ రోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి నిన్న మన వీడియోలోని ఈ Q3 లో ఏ కంపెనీస్ బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. సో బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసేటువంటి కంపెనీస్ తో పాటుగా ఏ కంపెనీస్ నెంబర్స్ కొంత వీక్ గా రావచ్చని కూడా మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ Q3 రిజల్ట్స్ టైంలో మనకి హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ దాని రిలేటెడ్ గా నిన్న కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయంటే వీక్ నెంబర్స్ ఏవి పోస్ట్ చేయొచ్చు అవి కూడా చెప్పండి అని చెప్పి అడిగారు. సో మేము ఏ కంపెనీస్ కొంత వీక్ గా నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు అనుకుంటున్నామో ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంతో పాటుగా దేవ్యాని అండ్ సఫైర్ ఫుడ్స్ మర్జర్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తుంది కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. దాని గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటుగా ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఆ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ తో పాటు మార్కెట్ లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 573 పాయింట్స్ పెరిగి 85,762 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 182 పాయింట్స్ పెరిగి 26,328 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.92% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.82% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.74% పెరిగింది. అండ్ మన మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ వీక్ నుంచి కంపెనీస్ అయితే Q3 నెంబర్స్ ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. ఆల్రెడీ నిన్న వీడియోలోని ఈ Q3 లోని బెటర్ గా ఏ కంపెనీస్ నెంబర్స్ రావచ్చు, మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నది నేను వీడియోలో క్లియర్ గా షేర్ చేసాం. అండ్ అలాగే ఈ Q3 లోని వీక్ గా ఏ కంపెనీస్ నెంబర్స్ రావచ్చు అన్నది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుకునేటప్పుడు లాస్ట్ 2 quarters నుంచి కూడా యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ అయితే కొంత వీక్ గా వస్తున్నాయి కదా. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో రికవరీ కనపడచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మన డైలీ మనిషిని ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. వన్ ఆఫ్ ది డైలీ మనిషిలోని రీసెంట్ గానే షేర్ చేశాను కూడా. ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే మాట్లాడుతూ రీసెంట్ గా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రికవరీకి నెక్స్ట్ 2 to 3 quarters వరకు కూడా టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ అలాగే వీళ్ళ గ్రాస్ స్లిపేజెస్ కూడా రీసెంట్ గా పెరుగుతున్నాయి కదా. అది మరికొన్నాళ్ళంటే ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ లోని కొంతవరకు ప్రెషర్ చూస్తున్నాం కదా. ఆ సెగ్మెంట్ లో మరికొన్నాళ్ళు ప్రెషర్ అయితే కంటిన్యూ అవ్వచ్చు అన్నట్టుగా యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఆ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు స్టాక్ లో మనం ప్రెషర్ కూడా చూసాం. నో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఈ Q3 లో యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ అయితే కొంత వీక్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇది మార్కెట్ కి ఆల్రెడీ ఐడియా ఉన్నది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా నెంబర్స్ వచ్చాయనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లోని మరింత వీక్ నెంబర్స్ ని కనుక యాక్సిస్ బ్యాంక్ పోస్ట్ చేస్తే స్టాక్ లో మనకి మరికొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నో యాక్సిస్ బ్యాంక్ అయిపోయిన తర్వాత ఈ Q3 లో ప్రతి ఒక్కరూ కూడా అబ్జర్వ్ చేసిన మరొక ఇష్యూ ఎయిర్లైన్ కంపెనీస్ రిలేటెడ్ గా చూసినటువంటి ఇష్యూ. ఈ క్వార్టర్లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైలట్స్ రిలేటెడ్ గా తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ నైతే ఎయిర్లైన్స్ ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చింది. కాకపోతే ఇండిగో వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయకపోవడంతో ఇండిగో ఫ్లైట్స్ అయితే కంటిన్యూస్ గా క్యాన్సిల్ అయిపోయాయి కదా. ఆల్మోస్ట్ ఒక 1 week పాటు ఆ ఇష్యూ అయితే కంటిన్యూ అయింది. అండ్ అది సార్ట్ అవుట్ అయినా ఫుల్ ఫ్లెజ్డ్ గా వీళ్ళ ఆపరేషన్స్ ని కొనసాగించడానికి చాలా టైమే పట్టేసింది. సో దాంతో ఈ క్వార్టర్ లో ఇండిగో నెంబర్స్ అయితే కొంత వీక్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇండిగో వాళ్ళు ఇక్కడ మార్కెట్ షేర్ ని కోల్పోయినట్లయితే స్పైస్ జెట్ అండ్ ఎయిర్ ఇండియా మార్కెట్ షేర్ ని గెయిన్ అవడం జరిగింది. సో దీనివల్ల ఈ Q3 లో ఇండిగో నెంబర్స్ కూడా కొంత వీక్ గానే రావచ్చు. దీంతో పాటుగా ఈ Q3 లో కూడా మన మార్కెట్ లోని కొంతవరకు ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది కదా. సో జనరల్లీ ఇలా బేర్ మార్కెట్ ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో ఆ టైంలోనే మనకి బ్రోకింగ్ కంపెనీస్ లైక్ ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు అండ్ అదర్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్స్ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. వీళ్ళు రిలీజ్ చేసేటువంటి అంటే ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంటారు కదా బిజినెస్ అప్డేట్. ఆ బిజినెస్ అప్డేట్ చూస్తే కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ అయితే కొంతవరకు వీళ్ళ బిజినెస్ తగ్గుతున్నది. సో దానివల్ల ఈ Q3 లోని బ్రోకింగ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే వీక్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ బ్రోకింగ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ తో పాటుగా క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా కొంత వీక్ నెంబర్స్ ని ఈ Q3 లోని పోస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటుగా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా వైడ్ మనం చూసాం అనుకోండి రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని వాల్యూమ్స్ అయితే కొంత తగ్గుతున్నాయి. ఈ Q3 లోని రియల్ ఎస్టేట్ సెక్టర్ లో ఆ స్లో డౌన్ అన్నది కంటిన్యూ అయింది కాబట్టి కొంతవరకు రియల్ ఎస్టేట్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కూడా ఈ Q3 లోని వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతే కాకుండా ఈసారి వింటర్ సీజన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి మన ఇండియా మొత్తంలో కూడా ఎవ్రీ ఇయర్ కన్నా కూడా ఇయర్ చలి చాలా ఎక్కువగా ఉన్నది కదా.
జనరలీ ఈ చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఐస్ క్రీమ్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, వీటి యొక్క కన్జంప్షన్ అనేది తగ్గుతుంది కదా. సో ఈ కన్జంప్షన్ మరింతగానే తగ్గింది అనుకున్నాను. అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ క్వార్టర్ లో కన్జంప్షన్ మరింత గనక తగ్గినట్లయితే మనకి ఐస్ క్రీమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ నెంబర్స్ ఇంపాక్ట్ అవుతాయి. వీటితో పాటుగా మనకి బెవరేజెస్ కంపెనీ లైక్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా దీని వలన ఫ్యాన్స్, ఏసీస్ ఈ సేల్స్ అయితే ఈ టైంలో జనరలీ స్లోగానే ఉంటాయి. సో మరింత స్లో డౌన్ కనుక ఈ క్వార్టర్ లో అయిందనుకోండి, ఈ కంపెనీస్ కూడా కొంత వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ అయితే కొంత వీక్ గా నెంబర్స్ పోస్ట్ చేయొచ్చని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఏవైనా కంపెనీస్ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చని అనుకుంటున్నట్లయితే ఆ కంపెనీస్ యొక్క పేర్లని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మన మనీ పర్స్ వ్యూవర్స్ కి అయితే అది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ డైలీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో క్యూపిడ్ స్టాక్ బాగా కరెక్ట్ అయింది కదా, స్టాక్ ఎందుకు ఇంతలా ఫాలో అయిందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. రీసెంట్ గా వీళ్ళ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేసినప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా వీడియోలోని. క్యూపిడ్ స్టాక్ లాస్ట్ 1 year గా చూసినట్లయితే బాగా పెరిగిపోయింది. ప్రెసెంట్ ఉన్నటువంటి వాల్యుయేషన్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు సెషన్ లో చూసినట్లయితే స్టాక్ నియర్లీ 20% కరెక్ట్ అయింది. సో ఇక్కడ స్టాక్ కరెక్ట్ అవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అని అడిగితే 2 reasons అయితే కనబడుతున్నాయి. ఒకటి, ఎన్ఎస్సి వాళ్ళు ఈ క్యూపిడ్ స్టాక్ ని ఏఎస్ఎం ఫ్రేమ్ వర్క్ లోకి అయితే తీసుకొచ్చారు. ఈ ఏఎస్ఎం ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకురావడం వల్ల ఏంటంటే January 6th నుంచి ఈ స్టాక్ లో ఎవరైనా పొజిషన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే 100% మార్జిన్ రిక్వైర్మెంట్ అయితే అవసరం అవుతుంది. సో ఈ స్టాక్ ని ఏఎస్ఎం ఫ్రేమ్ వర్క్ స్టేజ్ 1 లోకి ఎన్ఎస్సి తీసుకొచ్చిందన్న ఒక అప్డేట్ తోని స్టాక్ కొంత కరెక్ట్ అయింది. అండ్ దీంతో పాటుగా ఈ క్యూపిడ్ యొక్క ప్రమోటర్ అయినటువంటి ఆదిత్య హల్వాసియా ఈయన హోల్డ్ చేస్తున్నటువంటి అన్ని స్టాక్స్ కూడా ఈ రోజు కరెక్ట్ అయ్యాయి. క్యూపిడ్ స్టాక్ నియర్లీ 20% కరెక్ట్ అయింది కదా. ఈ క్యూపిడ్ స్టాక్ అనే కాకుండా టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ లో కూడా ఈయన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ అలాగే కర్ణాటక బ్యాంక్ లో కూడా రీసెంట్ గానే ఇన్వెస్ట్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ రోజు సెషన్ లో ఈ 3 స్టాక్ కూడా బాగానే కరెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఆయన ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ స్టాక్స్ ఎందుకు కరెక్ట్ అయ్యాయని చెప్పి ఏం రీజన్ అయితే కనబడట్లేదు, కానీ ఓన్లీ ఆయన హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈ రోజు సెషన్ లో బాగానే కరెక్ట్ అయినట్టుగా అప్డేట్స్ అయితే కనబడుతున్నాయి. ఫైనల్లీ స్టాక్ కరెక్ట్ అవడానికి ఇంకా వేరియస్ రీజన్స్ ఏమైనా కనపడినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోని వెంటనే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్, డ్యూ డిజిటల్ గ్లోబల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లోని లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీ. అండ్ దీని యొక్క స్టాక్ ప్రైస్ 2021 ఆగస్టు 26th నాటికి 12 రూపీస్ ఉంటే అది ఏకంగా 2023 మార్చ్ 31st నాటికి 1392% పెరిగి 179 రూపీస్ కి చేరింది. అండ్ దాని తర్వాత ఫర్దర్ గా కూడా స్టాక్ పెరిగింది. సో స్టాక్ ప్రైస్ ఇంతలాగా మూవ్ అవుతుండడంతో అసలు దీనిలో ఏమైనా ఫండమెంటల్స్ ఉన్నాయా, ఎందుకు ఇంతలా పెరుగుతుందని చెప్పి సెబీకి డౌట్ రావడంతో దీని రిలేటెడ్ గా సెబీ అయితే ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి 26 ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాలనే ఈ స్టాక్ ప్రైస్ అయితే ఇన్ఫ్లేట్ చేశారు. జనరల్లీ చిన్న చిన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపరేటర్స్ మేనేజ్ చేస్తుంటారు. వాటి గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఇలాగే ఈ స్టాక్ ప్రైస్ ని ఇన్ఫ్లేట్ చేయడం ద్వారా వీళ్ళు దగ్గరగా ₹1,00,00,000 వరకు సంపాదించారని సెబీ గుర్తించడంతో ఓవరాల్ గా 26 ట్రేడర్స్ ని సెక్యూరిటీ మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తూ వీళ్ళపైన 1.85 crores పెనాల్టీస్ అయితే సెబీ ఇంపోజ్ చేయడం జరిగింది. సెబీ రీసెంట్ గా స్టాక్స్ లో జరుగుతున్నటువంటి ఇటువంటి మ్యానిపులేషన్స్ పైన చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. సో ఇలా చేస్తుండడం వలన కొంతమంది అయినా భయపడి ఇటువంటివి చేయడం మానేస్తారు కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ కి ప్రొటెక్షన్ అన్నది లభిస్తుంది. సో అందుకనే ఎస్ఎంఈ స్టాక్స్ లో ఎవరైతే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారో ఎస్ఎంఈస్ రిలేటెడ్ గా మనకి కంప్లీట్ గా డేటా అన్నది అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నట్లయితేనే ఇన్వెస్ట్ చేయాలి తప్ప స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా అని చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేసినట్లయితే ఒక్కోసారి ఇటువంటి స్టాక్స్ లోని మ్యానిపులేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ స్టేక్ డైవెస్ట్మెంట్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి వర్క్ అయితే జరుగుతున్నది కదా. ఫైనల్లీ ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని నెక్స్ట్ వీక్ లోని గవర్నమెంట్ ఈ ఐడిబిఐ బ్యాంక్ లోని స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ బిడ్స్ అయితే ఇన్వైట్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఫైనల్లీ ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ స్టేక్ డైవెస్ట్మెంట్ ముందుకు కదులుతుందని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, కేఎఫ్సి, పిజ్జా హట్ లాంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్స్ ను ఆపరేట్ చేసేటువంటి దేవ్యాని ఇంటర్నేషనల్ అండ్ సఫేర్ ఫుడ్స్ వీటి మర్జర్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇద్దరు కూడా కేఎఫ్సి, పిజ్జా హట్ ఈ 2 రెస్టారెంట్స్ ని ఆపరేట్ చేస్తుంటారు. విడివిడిగా ఆపరేట్ చేసే కన్నా కూడా 2 కలిపి ఈ క్విక్ చైన్ రెస్టారెంట్స్ ను ఆపరేట్ చేసినట్లయితే కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దానివల్ల ఓవరాల్ గా వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. అండ్ అంతేకాకుండా బిజినెస్
బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేయొచ్చు. దీనిలో భాగంగానే దేవ్యాని ఇంటర్నేషనల్ లోని సఫైర్ ఫుడ్స్ ని తీసుకొచ్చి మర్జ్ చేయనున్నారు. ఈ మర్జర్ యొక్క స్వాప్ రేషియో మనం చూసినట్లయితే ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి సఫైర్ ఫుడ్స్ యొక్క 100 షేర్స్ ఉంటాయో వాళ్ళకి దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ లోని 177 షేర్స్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. అండ్ ఇదే కాకుండా వీళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి ఆర్టిక్ ఇంటర్నేషనల్ వాళ్ళు సఫైర్ ఫుడ్స్ లిమిటెడ్ లోని మరొక 18.5% స్టేక్ నైతే ఎక్వైర్ చేయనున్నారు. ఓవరాల్ గా ఈ మర్జర్ జరగడం ద్వారా ఏమవుతుంది, స్ట్రాంగ్ ఎంటిటీ అన్నది క్రియేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మర్జర్ తర్వాత వీళ్ళ KFC రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పాన్షన్ ని ఫర్దర్ గా కూడా యాక్సిలరేట్ చేస్తామని, అండ్ అలాగే పిజ్జా హట్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ గ్రోత్ రిలేటెడ్ గా అయితే కలిపి వర్క్ చేయడం ద్వారా ఫర్దర్ గా కూడా బిజినెస్ ని గ్రో చేయొచ్చని, అండ్ దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ యొక్క ఎమర్జింగ్ బ్రాండ్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాని యొక్క గ్రోత్ ని కూడా ఫర్దర్ గా స్కేల్ చేస్తామని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ మర్జర్ కి వీళ్ళకి బ్రాండ్స్ నుంచి కూడా అప్రూవల్ అయితే వచ్చేసింది. అండ్ ఈ మర్జర్ కంప్లీట్ అవడానికి 15 to 18 months టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ మర్జర్ జరగడం అన్నది మనం పాజిటివ్ గా చూడొచ్చు. రెండు కంపెనీస్ కలిపి ఆపరేట్ చేసినట్లయితే వీళ్ళు ఆపరేట్ చేసేటువంటి నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ పెరుగుతాయి. దీంతో కాస్ట్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఎక్స్పాన్షన్ చేయాలన్నా, గ్రోత్ రిలేటెడ్ గా వర్క్ చేయాలన్నా కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేయొచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్ లో అయితే ఇది దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లోని మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ డిసెంబర్ మంత్ లోని ఓవరాల్ గా వాహన్ డేటా ప్రకారం చూసినట్లయితే వీళ్ళవి 9020 యూనిట్స్ రిజిస్టర్ అయ్యాయి. నవంబర్ మంత్ లోని వీళ్ళది 7.2% మార్కెట్ షేర్ ఉంటే డిసెంబర్ కి అది 9.3% కి అయితే పెరిగినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు సర్వీసెస్ రిలేటెడ్ గా ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారో ఆ ఇంప్రూవ్మెంట్ తోని కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరగడం వలన ఈ డిసెంబర్ లో వీళ్ళ సేల్స్ అయితే బాగా జరిగాయని, అండ్ ఎస్పెషల్లీ డిసెంబర్ సెకండ్ హాఫ్ లోనైతే వీళ్ళ మార్కెట్ షేర్ నియర్లీ 12% కి పెరిగినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా మనం చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ ఇష్యూస్ వలన కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ ని కోల్పోతూ వచ్చింది కదా. ఆ టైంలో స్టాక్ లో కూడా మనం బాగానే ప్రెషర్ చూసాం. సో డిసెంబర్ మంత్ లోని తిరిగి వీళ్ళు మార్కెట్ షేర్ గెయిన్ అయ్యేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఇక్కడి నుంచి ఒకవేళ వీళ్ళు ఫర్దర్ గా వీళ్ళ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్లి వీళ్ళ సేల్స్ కూడా బాగా పెంచుకోగలిసారనుకోండి, దెన్ ఓలా ఎలక్ట్రిక్ అయితే అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ తో పాటు రిమైనింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కూడా బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనిలోని హీరో మోటో కార్ప్ వాళ్ళు వాళ్ళ సేల్స్ లో ఈ డిసెంబర్ మంత్ లోని నియర్లీ 40% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వాళ్ళ సేల్స్ లోని నియర్లీ 50% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బజాజ్ ఆటో వాళ్ళ సేల్స్ లోని నియర్లీ 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కోల్ ఇండియా స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ కోల్ ఇండియా వాళ్ళు మన నైబర్ కంట్రీస్ అయినటువంటి బంగ్లాదేశ్, భూటాన్ అండ్ నేపాల్ లో ఉన్నటువంటి కోల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా కోల్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసి కోల్ నైతే పర్చేస్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ కస్టమర్స్ ని కూడా వీళ్ళు అలౌ చేస్తున్నారు కాబట్టి ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి మోర్ కస్టమర్స్ ఈ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసి కోల్ ఇండియా దగ్గర నుంచి కోల్ కొనేటువంటి అవకాశం ఉండడంతో ఫర్దర్ గా వీళ్ళ సేల్స్ అయితే పెరగచ్చు కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో కోల్ ఇండియా స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఒలక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ వాళ్ళు హైదరాబాద్ సీతాంపూర్ లోని గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క ప్లాన్డ్ పర్ షిఫ్ట్ యాన్యువల్ కెపాసిటీ 5000 బస్సెస్ పర్ యానం. దీనిలో ఇప్పుడు వీళ్ళు 50% అంటే 2500 బస్సెస్ పర్ యానం కెపాసిటీని కమర్షియల్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఎడిషనల్ కెపాసిటీ ఏదైతే వీళ్ళకి వచ్చి యాడ్ అవబోతుందో దాంతో ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా ప్రెసెంట్ పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు మీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఒలక్ట్రా గ్రీన్ వాల్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఒలక్ట్రా గ్రీన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ దవా ఇండియా బ్రాండ్ అండర్ లోని ఫార్మసీ స్టోర్స్ ని రన్ చేసేటువంటి జోటా హెల్త్ కేర్ వాళ్ళు వాళ్ళ Q3 స్టోర్ ఎక్స్పాన్షన్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q3 లో వీళ్ళు ఓవరాల్ గా 276 న్యూ స్టోర్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. దీంతో ఈ Q3 ఎండింగ్ నాటికి వీళ్ళ స్టోర్ కౌంట్ 2331 కి రీచ్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. మీలో ఎవరికైనా ఈ దవా ఇండియా స్టోర్స్ ఐడియా ఉన్నాయా? మీలో ఎవరైనా ఈ దవా ఇండియా స్టోర్స్ కి విజిట్ చేసినట్లయితే వీళ్ళ ప్రొడక్ట్స్ అండ్ ఆ ప్రొడక్ట్ కాస్ట్ అది మీకు ఎలా అనిపించిందో కింద షేర్ చేయడానికి ప్రయత్నించండి. రీసెంట్ గా మేము విజిట్ చేసినప్పుడు చెక్ చేస్తే చాలా ప్రొడక్ట్స్ అయితే రీజనబుల్ ప్రైసెస్ కే దొరుకుతున్నట్టుగా అనిపించింది. సో ఒకసారి మీరు కూడా అంటే ఒకవేళ ఎవరైనా విజిట్ చేసినట్లయితే మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే వీళ్ళ స్టోర్ ఎక్స్పాన్షన్ స్ట్రాంగ్ గానే చేస్తున్నారు అండ్ వీళ్ళు కాస్ట్ కూడా అంటే చాలా తక్కువ కాస్ట్ కే ప్రొడక్ట్స్ ఇస్తున్నారు కదా. దీంతో వీళ్ళ సేల్స్
కూడా బాగా పెరిగేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ సిమెంట్ స్టాక్స్ రిలేటెడ్ గా రెడ్ బాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కర్ణాటకలోని వేరియస్ సిమెంట్ కంపెనీస్ 50 కేస్ బ్యాగ్ పైన ప్రైస్ ని 20 to 30 రూపీస్ వరకు కూడా పెంచినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ సిమెంట్ ప్రైస్ హైక్ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నారో దీని ద్వారా వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఇది సౌత్ ఇండియా బేస్డ్ సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు కంప్రెస్డ్ గ్యాసెస్ అప్లికేషన్స్ కోసం 2 లీటర్స్ కెపాసిటీతోని హై ప్రెషర్ టైప్ 3 ఫుల్లీ వ్రాప్డ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంపోజిట్ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేందుకు గాను వీళ్ళకి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ గా కాంపోజిట్ ఆక్సిజన్ అండ్ బ్రీతింగ్ ఎయిర్ సిలిండర్స్ రిలేటెడ్ గా అప్రూవల్ అయితే ఉన్నది. ఈ కొత్త అప్రూవల్ రావడం ద్వారా మన ఇండియాలోని వేరియస్ హై ప్రెషర్ గ్యాసెస్ రిలేటెడ్ గా ఇటువంటి అప్రూవల్స్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ వీళ్ళదే అని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ న్యూ అప్రూవల్ ఏదైతే వచ్చిందో దీంతోనే వీళ్ళకి న్యూ బిజినెస్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ L&T వాళ్ళకి మినరల్స్ అండ్ మెటల్ బిజినెస్ లోని మేజర్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో పాటు మరికొంతమంది అదర్ కస్టమర్స్ దగ్గర నుంచి అయితే వచ్చాయని, దీనిలోని మనం చూసినట్లయితే ఈపీసీ ప్రాజెక్ట్స్ అండ్ అలాగే మెటల్ సెక్టర్ లోని అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్స్ వీళ్ళకి వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీటిని వీళ్ళు మేజర్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ పేస్ డిజిటెక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 94 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వీళ్ళు 25,000 అడ్వాన్స్ లిథియం అయాన్ బ్యాటరీ మాడ్యూల్స్ తో పాటుగా 2,500 హై డ్యూరబిలిటీ IP55 రేటెడ్ ర్యాక్స్ ని సప్లై చేయబోతున్నారు. ఓవరాల్ గా బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది పేస్ డిజిటెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ SG ఫిన్సర్వ్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q3 లోని వీళ్ళ లోన్ బుక్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 105% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే ఇయర్ టు డేట్ కంపారిజన్ చేసినట్లయితే వీళ్ళ లోన్ బుక్ లో 43% గ్రోత్ డెలివర్ చేశారు. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మనం చూసినట్లయితే వీళ్ళ లోన్ బుక్ లో 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ లోన్ బుక్ లోని ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో SG ఫిన్సర్వ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేసాయి. ముందుగా ఇండియన్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టోటల్ బిజినెస్ లోని 13.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డిపాజిట్స్ లో 12.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లోని 14.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ కాసా రేషియో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో కొంత తగ్గింది. అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ డిపాజిట్స్ లో 12% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా బుక్ లోని 14.65% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ కాసా రేషియోలో కూడా 69 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ టోటల్ బిజినెస్ లోను, డిపాజిట్స్ లోను, కాసా డిపాజిట్స్ లోను అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కాసా రేషియోలో కూడా స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని MCX స్టాక్ నియర్లీ 80% కరెక్ట్ అయినట్టుగా కనబడుతున్నది కదా. అది స్టాక్ అయితే అంత కరెక్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఈ MCX వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే 1 షేర్ ఉంటుందో అవి 5 షేర్స్ గా మారుతాయి. ఈ రికార్డ్ డేట్ January 2 అంటే ఈ రోజు రికార్డ్ డేట్ ఉండడం వల్లనే మీకు స్టాక్ స్ప్లిట్ లో భాగంగా ప్రైస్ అడ్జస్ట్ అయితే అయింది. ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ వల్లే స్టాక్ అంత కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది కానీ స్టాక్ అంత కరెక్ట్ అవ్వలేదు. ఈ స్టాక్ స్ప్లిట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళ డీమాట్ అకౌంట్ లోని త్వరలోనే ఈ MCX షేర్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ PLA స్కీమ్ లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ గా 22 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ 22 ప్రాజెక్ట్స్ ద్వారా ఓవరాల్ గా 41,863 crores ఇన్వెస్ట్మెంట్ అయితే రానుంది. సో ఏవైతే కంపెనీస్ ఈ PLA స్కీమ్ లో భాగంగా సెలెక్ట్ అయ్యాయో ఆ కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్సెంటివ్ వస్తుంది కాబట్టి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం ఇది పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.